తిరుపతిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్ గా పి వినోద్ రాయల్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో పి వినోద్ రాయల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కార్పొరేటర్ పున్నాల చంద్ర, 31వ వార్డు నాయకుడు సికే రవి, గాంధీ రోడ్డు బాబు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని నాయకులు సూచించారు. చైర్మన్ పి వినోద్ రాయల్ మాట్లాడుతూ, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం నాకు చాలా గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం నా ప్రధాన లక్ష్యమని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానన్నారు. గోవింద గోవింద గోవింద. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నన్ను నియమించిన కూటమి నాయకులకి, నారా చంద్రనాయుడు గారికి, డిప్యూటీ సీఎం కుందూరు పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి మరియు ఇతర నాయకులందరికీ నేను తెలుపుతున్నాను. నా మీద నమ్మకం ఈ దేవస్థానం చైర్మన్ దానికి నేను శాశక్తుల కృషి చేసి దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ 9 మందికి నెంబర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 వచ్చి జనసేన, 4 టీడీపీ, 1 వచ్చి బీజేపీ. ప్రధాన అతిథి కూడా ఎక్సెప్షన్ నెంబర్గా నియమించడం జరిగింది. మొత్తం టోటల్గా 10 మంది.